హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగుండాలి. నేను ఈరోజు మా అబ్బాయి అడిగాడని సేమియా పాయసం చేస్తున్నాను. మా విలేజ్లో ఎలా చేసుకుంటారనేది చేసి చూపిస్తున్నాను. దానికోసం నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. అలాగే సేమియా, సగ్గుబియ్యం, కొన్ని జీడిపప్పు, అలాగే కిస్మిస్, ఎండు ద్రాక్ష, పంచదార తీసుకున్నాను. మనకి ఇది చల్లారిపోయినా సరే చిక్క పడకుండా ఉండాలంటే మనం పాలు క్వాంటిటీ ఎక్కువ ఉండి సగ్గుబియ్యం కానీ, నేను చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. చిన్న సగ్గుబియ్యం కానీ సేమియా కానీ కొంచెం తక్కువ ఉండాలి. మనం తీసుకున్న పాలు క్వాంటిటీ కన్నా అవి కొంచెం తక్కువ ఉంటే మనకి సేమియా అనేది చల్లారిపోయినా సరే అస్సలు చిక్కపడదు. ఓకేనా? నేనైతే 1 లీటర్ పాలు తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ సగ్గుబియ్యము, ఒక 4 స్పూన్స్ సేమియా పొలలో తీసుకుంటున్నాను. ఓకేనా? అలాగే పంచదార వచ్చేసి మనకు టేస్ట్కి తగ్గట్టు, అంటే కొంతమంది తీపి ఎక్కువ తింటారు, కొంతమంది తీపి తక్కువ తింటారు, కాబట్టి దాన్ని చూసి వేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. చూడండి, నేను పాలు 1 లీటర్ పాలు తీసుకున్నాను. స్టవ్ మీద పెట్టుకున్నాను. పాలు మరీ చిక్కగా ఉండకూడదు. మరీ చిక్కగా ఉన్నా త్వరగా చిక్కపడిపోద్ది సేమియా అనేది. మరీ చిక్కగా కాకుండా మరీ పలుసుగా కాకుండా ఉండాలి. మనం పాలకు తగ్గట్టు వాటర్ వేసుకుంటూ సరిపోద్ది మనము. ఇప్పుడు ఈ పాలు కొంచెం మరగనిద్దాము. చూడండి, పాలు కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా సగ్గుబియ్యం వేసుకుందాము. నేను చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను, 2 స్పూన్స్. అవి నీటిలో కంటే నానబెట్టలేదు, డైరెక్ట్గా వేసేయచ్చు. అంటే సేమియా పుల్లలు వేయడానికి ముందు మనం సగ్గుబియ్యం వేసుకుంటే త్వరగా ఉడుకుతాయి. మళ్ళీ సేమియా పుల్లలు సగ్గుబియ్యం ఒకసారి వేసేసామంటే సేమియా త్వరగా ఉడికిపోద్ది, సగ్గుబియ్యం ఉడకవు, కాబట్టి ముందుగా వేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? చూడండి, మనకి సగ్గుబియ్యం ఇంకో ఇలా సగం ఉడికిన తర్వాత వేసుకుంటే, చూడండి ఇలా సగం ఉడికిన తర్వాత వేసుకుంటే మనకి సేమియా పుల్ల అనేది 2 ఈక్వల్గా ఉడుకుతాయి. ఓకేనా? ఇప్పుడు మనం సేమియా పుల్లలు వేసుకుందాము. నేను చిన్న కప్పు, చూసారు కదా, అంటే ఒక 4-5 స్పూన్లు ఉంటాయి. ఆల్రెడీ ముందుగా ముందే వేపి పెట్టుకున్నాను సేమియా పుల్లలు. సో అవి వేసేసి ఒక్కసారి అలా కలిపేసుకుంటే మనకి సరిపోద్ది. చూసారు, ఇప్పుడు వస్తున్నాయి, చూసారా బయటికి? అవిగో సగ్గుబియ్యం ఇందాక రాలేదు కదా, వీటితో కలిపి వస్తుంది. చూసారు కదా, అవి సగం ఉడికాయి. సగం ఉడికినప్పుడు ఇలాగ మనం సేమ్ వేసేసుకుంటే 2 ఈక్వల్గా ఉడికేస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం యాలకుల పొడి వేసుకుందాము. యాలకులు పొడి చేసేసుకుంటే బాగుంటుంది. చూడండి, మనకి దగ్గర పడిపోయినాయి. సేమియా అయితే ఉడికిపోయింది. చూడండి, 2 చాలా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం పంచదార వేసుకుందాము, మన టేస్ట్ తగ్గట్టు. నేను ఒక 6 స్పూన్స్ వేస్తున్నాను. తీపి ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఒక్క నిమిషం అలా ఉంచేసి దించేసుకుందాం. ఓకేనా? చూడండి, మనకు అన్నీ బాగా ఉడికిపోయాయి. సేమియా కానీ సగ్గుబియ్యం కానీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని దీన్ని వేరే దాంట్లో తీసుకుందాము. స్టవ్ ఆపేసుకుని వేరే బౌల్లో తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా కనిపిస్తున్నాయో. మరి తిక్కుగా లేదు, అలాగని పలుసుగా లేదు. మనకి ఇది చల్లారిపోయినా సరే ఇలానే ఉంటుంది, అస్సలు గట్టిపడదు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సింపుల్గా త్వరగా రెడీ చేసుకుని మనకి స్వీట్ ఐటెం ఏదైనా ఉందంటే ఇదే. అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను పక్కా మా ఊళ్ళో ఎలా చేస్తాననేది అలానే చేశాను. సేమియా సగ్గుబియ్యం పాయసము.
మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.